ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమట్టారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను, అందరినీ సంపి పొడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? కొన్ని సారు మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను. పోయిట్ వరే. సరు ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా? ఇదిగో మా శుభ్రంగా ఎంత అన్నా వాళ్ళకి పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడేది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటున్నారా? వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? రండి నాన్న. నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ఓకేనా? ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా. నీతో పాటు ఈ ర్యాకెట్లు ఎంతమంది ఉన్నారు? చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను. నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. పొట్టు వచ్చేరా అది అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య.
మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు సరిగ్గా దొరికేసినది తమ నిజాయితీగా ఆఫీసర్ కదా దొరికితే తమ్ముడు తండ్రి ఏసీడివే ఇట్లా ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది రెడ్ గా దొరికేసినాడు కదా బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవరా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. నాయి 3 రాణీలు సార్. షటార్ నా పడక. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువరా? రాణీలు జాకీలే. అది నాది చో. ఏటివై మాణిక్యం నీకేంటి వచ్చిందండి మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపగల అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు మొదలు నష్టపడాలి. 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సారి ఆడితే రాణిలే. మరి ఇంకేంటి మీరు తీసుకోండి. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా, మళ్ళీ మీదే షో. నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. ఇది గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్ తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా. అన్నగా నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు. ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించారు. లీగల్ గా నేను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వరా? కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటికే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే
చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా. సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చం. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరినమ్మ వచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదమ్మా. రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావు మీద ప్రేమ. అబ్బో, లోపలికి వెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫద ఫదవే వయ్యారి గాలి ఫటమా, పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? ఆ బ్యాగ్ లో బాంబులు ఉంటుందేంటి? బాంబులు కాదు సార్, ఫోర్నాలు. ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేల్తాయి ఏంటండి? అయిపోయాడు. ఫోర్నాలు బాంబుల్లా ఫేలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే పయనించే ఓ చిలుక పారిపో. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటివి చేయకూడదు. నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి? నువ్వు వెనక్కి రావే. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో ఒక లెక్క. వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో, అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతనికి చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డాటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారండి. ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 1/2 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడి తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్ తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా.
ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే అంత భయమా? చచ్చా, భయం కాదు, గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడి నుంచి? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండమా పెట్టేది? మరేం కావాలి? ఇక్కడ అదేంట్రా, పోలీసు వయ్యుండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. మెడల్ వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా, పద మరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా. మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి, అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా, అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దభావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. 10 మందిలో ఒప్పుకోవాలి, మనకి క్షమాపణ చెప్పాలి. గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. పిలవమంటారేంటి? వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణ్, మీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ దేశాతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్ గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రీ? నోకరాజు సరే, సూట్ కేసు లోపల పెట్టి మంత్రా ఎత్తి వీడి నెత్తిని పెట్టు. వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని.